ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్నో పాటిస్తున్నాం, ఎన్నో మనీ మంత్రాలు తెలుసుకుంటున్నాం, ఎన్నో మనీ మెడిటేషన్స్ చేస్తున్నాం. కానీ ఇంకా ఒక చిన్న డౌట్, అది అఫర్మేషన్. అది ఏ టైంలో చేయాలి? అసలు చుట్టూ నలుగురు ఉన్నప్పుడు చెయ్యొచ్చు? అసలు ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇలాంటి డౌట్స్ అన్ని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ అండ్ సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, విన్నారు కదా సార్, మాకు మెడిటేషన్ గురించి చెప్పారు, మనీ మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ గురించి, అండ్ ఈ అఫర్మేషన్ గురించి కూడా. ఎస్, ఏ విధంగా అంటే ఇది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది, ఇది ఒక భాగం అని చెప్పారు. కొన్ని ట్రిక్స్ కూడా మాకు వ్యక్తపరిచారు. ఇప్పుడు ఈ అఫర్మేషను చెప్పే విధానం ఏంటి? అసలు చెప్పేటప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలంటారు? అంటే ఇప్పుడు మన వాటర్ టెక్నిక్ తీసుకున్నాం అండ్ అంతేకాకుండా స్క్రిప్ట్ రైటింగ్ గురించి కూడా చెప్పారు. అంటే ఇది ఒక నలుగురు వ్యక్తులు లేకపోతే ఒక ఆఫీస్ స్పేస్లోనో ఒక ఇంట్లోనో అందరూ తిరుగుతుండగా పక్కన పని చేసుకుండగా మనం చేయొచ్చా? లేకపోతే ఎవరు లేని చోట చేయాలా? లేకపోతే ఒక సింగిల్గా ఒక పర్సన్ చుట్టుపక్కల ఎవరు లేని చోట్ల మనం చేయాలి? అంటే ఏ విధంగా అంటే ఈ అఫర్మేషన్ ఏ టైంలో చేయాలి? అసలు విశ్వానికి ఏ విధంగా మనం మాట్లాడాలంటారు? విశ్వంతో కోరికలు ఎలా చెప్పాలి? ఇక్కడ ఏంటంటే సంజయ్, మన కోరికలు వేరెవరు వినకూడదు. ఓకే, మన విజన్స్, రాబోయే కోరికలు ఈ కోరుకుంటున్నానని ఎవరికి చెప్పకూడదు, మీకు తప్ప మీ వైఫ్ అయినా, ఇంట్లో వాళ్ళైనా, ఫ్రెండ్ అయినా సరే మీ కోరికలు వేరెవరికి తెలియకూడదు. రేపటి నేను అది పొందుతానని ముందే చెప్తే వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగుతారు. సో ఒకలాంటి ఫేస్ పెడతారు, అబ్బో అని ఒకలాగా. రకరకాల వ్యక్తులు ఉంటారు. సరే, మన కోరికలు, మన డ్రీమ్స్ ఎవరికి చెప్పకూడదు, నెరవేరిన తర్వాత కూడా చెప్పకూడదు. వాళ్ళు పదే పదే మిమ్మల్ని అడిగి రిక్వెస్ట్ చేస్తే తప్ప, ఎలా పొందావు చెప్పు ప్లీజ్ అని అడిగితే రిక్వెస్ట్ చేస్తే తప్ప నువ్వు చెప్పకూడదు. నెరవేరిన తర్వాత నీ దగ్గరికి వస్తారు, అడుగుతారు పదే పదే, ప్లీజ్ నాకు కూడా చెప్పవా అని. అప్పుడు నీకు సమయం ఉంటే నువ్వు బిజీ అయిపోతావు అప్పటికే. ఇక్కడ నేనేమంటానంటే, మన విశ్వంతో మాట్లాడాలంటే ఒంటరిగా మాట్లాడాలి. మీరు ఒక గదిలో తలుపులు వేసుకుని మెడిటేషన్ స్థితిలో, విజువలైజేషన్ స్థితిలో, లేదా మీరు ఊహలు రిలీజ్ చేస్తూ రేపటి భవిష్యత్తు ఎంత బాగుండాలి. చాలామంది గురువు లేకపోవటం ద్వారా బాధలను తలుచుకుంటూ ఉంటారు. నాకు హెల్ప్ చేయవా, నువ్వు ఉన్నావా, ఈ బాధ ఉంది తీరుస్తావా, జనరల్గా మాట్లాడటం తెలియక. అండ్ కొంతమంది ఉన్నారంటే సార్, ఇలాంటి సందర్భాల్లో బాధలు ఇలాంటివి ఉన్నాయంటే ఒంటరిగా దూరంగా వెళ్ళిపోతుంటారు. కానీ అఫర్మేషన్ చేయనా కాదు, తెలియదు. అక్కడికి వెళ్ళి ఏంటంటే ఇంకా వాళ్ళ బాధలతో ఒక కుంగిపోతూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు, పాస్ట్ లో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటారు, ఫ్యూచర్ లో ఇంకెన్ని రాబోతున్నాయి ఆలోచిస్తుంటారు. ఎవరు లేరు, ఒంటరిని అయిపోయాను, అక్కడ ఉన్న పీస్ ని ఎంజాయ్ చేయరు. మీరు అన్నట్టుగా ఫ్యూచర్ గురించి పాజిటివ్ గా ఆలోచించి కొంతమంది ఏడుస్తుంటారు. ఒంటరిగా ఏడుస్తుంటారు. అవును, దానికి అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటారు? ఆ ఒంటరితనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు? అక్కడ ఎవరు లేరు, ఆ వ్యక్తే ఉన్నాడు. సో కొండ మీద కూర్చున్న చోటు, ఒక హైట్ లోనే ఎక్కడో కూర్చొని ఉండొచ్చు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ విశ్వలోకి చేతులు పైకెత్తి అనంత విశ్వశక్తితో మాట్లాడాలి. నువ్వు నాకున్నావు, నాకు ఒక వే చూపిస్తావు, నేను విశ్వసిస్తున్నాను. ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు, నా కోసం నువ్వు పునఃసృష్టి చేసుకుంటావు. నువ్వు నా కోసం ఈ ప్రపంచాన్ని, మనుషులను, డబ్బుని, సంపదలను, సంఘటనలను, పరిస్థితులను అన్నిటినీ చైతన్యపరిచి నా కోసం పునఃసృష్టి చేస్తావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. లేదా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బంది ఏంటి? ఆ టైంలో డబ్బు లేదా, లాస్ వచ్చిందా, అప్పుల పాలయ్యాడా, లేకపోతే అమ్మాయి వదిలేసిందా, అబ్బాయి వదిలేశాడు అమ్మాయిని, ఆ ప్రేమ వల్ల డిప్రెషన్ వచ్చిందా, ఆ కోరిక ఎలా చెప్పాలి? నేను ఈ స్థితిలో ఎలా ఉన్నానో నీకు తెలుసు, దీని నుంచి నన్ను సులభంగా నువ్వు విముక్తి చేస్తావు, పరిష్కారాన్ని ఇస్తావు అన్నది అని ప్రేమతో చెప్పాలి. ఈ మాటలు వైబ్రేషన్స్తో విశ్వంలోకి వెళ్తాయి. ఎవరు లేరుగా, ఒకడివే ఉన్నావా, బెగ్గరగా కూడా చెప్పొచ్చు. ప్రతిధ్వనించాలి, విశ్వంతో అలా మాట్లాడాలి గట్టిగా. ఆ డిప్రెషన్ బయటకు వెళ్ళిపోతుంది. చాలా గట్టిగా మాట్లాడవచ్చు, చుట్టుపక్కల ఎవరికి వినపడదు అన్నప్పుడు ప్రత్యేకంగా చేతుల పైకెత్తి ప్రేమతో, ఇష్టంగా, బలంగా, గాఢంగా చెప్పాలి. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా రిలీఫ్ కొద్ది సెకండ్స్లో వచ్చేస్తుంది అనమాట. ఆ విశ్వశక్తి ప్రకృతిలో ఉంది, మనలో ఉంది, ఆత్మరూపంలో, ఏంజల్స్ రూపంలో, సూర్యచంద్రులు, ప్రాపంచిక శక్తులు, అన్ని రకాలుగా కెమెరాలన్నీ కూడా మనల్నే చూస్తుంటాయి. లోపల ఏమనుకుంటున్నావో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి శక్తితో నువ్వు మాట్లాడినప్పుడు ఆ డిప్రెషన్కి మార్గం కనిపిస్తుంది. అంటే పాజిటివ్గా చెప్పాలి.
ఫలితం జరిగినట్టుగా ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ప్రాబ్లం తీరిపోయావు, తీర్చావు నువ్వు. ఒక వాక్యాన్ని 108 సార్లు చెప్పొచ్చు. ఏమనంటే, నాకు డబ్బు, సంపద, సంపూర్ణ ఆరోగ్యం, యవ్వనం అన్నీ ఇచ్చావు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వాక్యాన్ని మార్నింగ్ నుంచి నైట్ దాకా 108 సార్లు చెప్పడం. అంటే పాఠం చెప్పినట్టు కాదు, ఫీల్ రావాలి, నిజంగా ఇచ్చిన అనుభూతిని వ్యక్తం చేయాలి. స్థితి మారాలంటే మన మైండ్ సెట్ మార్చాలి. ఆ మైండ్లో ఈ డబ్బు, సంపద, సంపూర్ణ ఆరోగ్యం, యంగ్గా అనుభవించాలి కదా అవన్నీ. అప్పుడు యవ్వనం ఉంటేనే కదా ఇవన్నీ కోరుకుని, ఇవన్నీ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ అని ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి, చేతుల పైకి ఎత్తి. మీరు డాబా పైన, టెర్రస్ పైన తిరుగుతుంటారు వాకింగ్ చేస్తూ, అప్పుడు కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకేంటంటే మన పరిస్థితి మారాలనే ధ్యాస మాత్రమే ఉండాలి. గతంలో పెట్టిన బాధలు, లవ్లో ఫెయిల్ అయిన ఏం ఆ టైంలో గుర్తు రాకూడదు. స్థితి మారిపోయింది, ఆ స్థితి మార్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు తీరుస్తామంటారు చాలామంది. అది కాదు, తీరిపోయింది, నువ్వు తీర్చావు, నాకు చక్కటి మార్గాన్ని ఇచ్చావు, పరిష్కారం ఇచ్చావు, నీ కృతజ్ఞతలు అని చెప్పాలి. ఈ కృతజ్ఞతలు నీ జీవితాన్ని, ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తాయి. కృతజ్ఞతలు చెప్పడం కూడా ఒక కళ. ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ప్రాబ్లం ఏదైనా సరే తీరిపోయిన స్థితిని ఊహించాలి ఫస్ట్. ఆ టెన్షన్ని చాలామంది ఏం చేస్తారు, ఈ ప్రాబ్లం ఉంది నాకు అర్థం కావట్లేదు, ఆ తల పట్టుకుని ఆ రోజంతా డిప్రెషన్లోకి వెళ్తుంటారు. మరి కొండలాగా వీళ్ళే పంపిస్తున్నారు విశ్వంలోకి ప్రాబ్లం. అవును, విశ్వం ఏమనుకుంటుంది, నీకు ఈ ప్రాబ్లం నచ్చిందా, కావాలా, పెద్ద ఎత్తున మళ్ళీ రేపు డిప్రెషనే, ఎల్లుండే డిప్రెషనే. ఈ డిప్రెషన్ కొనసాగుతుంది. అవును, దీనికి మెడిసిన్ లేదు. అవును, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఉంది. ఎలా ఉంది, ఈ స్థితి మారిపోయింది, థ్యాంక్ యూ. ఆ టైంలో గురువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఏ డెసిషన్ తీసుకుంటారో తెలియదు. స్పాట్లో, టెన్షన్స్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఆ సమయంలో సరిగ్గా ట్యూన్ చేసే వ్యక్తి ఉండరు. సో ఆ విధంగా విశ్వాన్ని అడిగినప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనకు ఆ స్థితి మారుతుంది. అట్లా దేనికైనా ఒంటరిగా విశ్వంతో మాట్లాడండి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం టైంలో ఆ వేవ్స్ తక్కువగా ఉంటాయి, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, అందరూ నిద్రలో ఉంటారు, మన కోరికలు త్వరగా విశ్వంలోకి వెళ్తాయి. అట్లా విశ్వంతో ఒంటరిగా మాట్లాడవచ్చు. ఓకే, ప్రేమగా, పాజిటివ్గా, రేపటి భవిష్యత్తు అద్భుతంగా ఊహించుకుంటూ అలా ఉన్న స్థితిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.